ప్రపంచంలో అతిపెద్ద అవార్డు నోబెల్ పీస్ ప్రైజ్. దీనికి నామినేట్ అవ్వడమే గొప్ప, విన్ అవ్వడం అంటే అది మరింత గొప్ప విషయం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అతను ఒక గ్రేట్ డీల్ మేకర్. సీజ్ ఫైర్తో ప్రపంచ శాంతికి హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకుంటారు. నాకు రావాలి అని అతను కూడా ట్వీట్ పెట్టాడు. కానీ 2025లో అతనికి రాలేదు. బదులుగా వెనిజువేలా అపోజిషన్ లీడర్ మారియా కరోనా మాచాడోకి వచ్చింది. ఎందుకు ట్రంప్కి రాలేదు? మాచాడో ఎవరు? ఆమెకు ఎందుకు వచ్చింది? ఇది కేవలం అవార్డు కథ కాదు, రాజకీయ ట్విస్టులు, ధైర్యం మరియు శాంతి యొక్క ఒక థ్రిల్లింగ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ సంచలన నోబెల్ రహస్యంలోకి మాట్లాడుకుందాం. ట్రంప్ యొక్క అంచనాలు, మాచాడో ధైర్య కథ, థియరీలు, ఇవన్నీ మాట్లాడుకుందాం. చూడండి, డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ డీల్ మేకర్. 2018లో అబ్రహం అకార్డ్స్తో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్యన శాంతి డీల్స్ చేశాడు. 2020లో నార్వే పార్లమెంట్ మెంబర్ అతన్ని నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేశాడు. 2024లో గాజా సీజ్ ఫైర్ డీల్తో మళ్ళీ బూమ్. ట్రంప్ తన ఎక్స్లో కూడా నేను డిజర్వ్ చేస్తున్నాను అని పోస్ట్ చేశాడు. వైట్ హౌస్ కూడా ట్రంపే శాంతికి కీలకమని చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అతన్నే నామినేట్ చేశాయి. అతని పైన అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అతనికి ఈసారి నోబెల్ ప్రైజ్ కన్ఫర్మ్ అని. కానీ 2025 అక్టోబర్ 10వ తేదీన నార్వేజియన్ కమిటీ అనౌన్స్ చేసింది, కానీ ట్రంప్కి లేదు. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇదేదో పాలిటిక్స్ గేమ్ అని చెప్పారు. కమిటీ ఏం చెప్పిందంటే, శాంతికి ధైర్యము, సత్యము అవసరం. ట్రంప్ డీల్స్ మంచివే, కానీ మధ్యప్రాచ్యంలో టెన్షన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అతని ఇమేజ్, కాంట్రవర్సీస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ప్రతికూలంగా పనిచేసింది. నామినేషన్ డెడ్లైన్ ఫిబ్రవరి 1. గాజా డీల్ తర్వాత వచ్చింది కాబట్టి కమిటీ డిసిషన్ ముందు తీసుకున్నది. అవార్డు ఎప్పుడైనా సరే సస్టైనబుల్గా ఉండే పీస్కి ఇస్తారు, కానీ టెంపరీగా ఉండే పీస్కి ఇవ్వరు. మారియా కోరినా మచాడో, ఆమె యొక్క ధైర్య కథ, వర్క్ మరియు ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు విన్ అయింది ఎవరు? మారియా కోరినా మాచాడో, వెనిజువేలా అపోజిషన్ లీడర్. ఆమె ఒక సూపర్ ధైర్యవంతురాలు. 1967లో కారకాస్లో జన్మించింది. ఆమె ఇంజనీరింగ్ చదివి ఫైనాన్స్ స్టడీ చేసి బిజినెస్ ఉమెన్ అయింది. 1992లో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి ఎకానమీలో సక్సెస్ అయింది. కానీ వెనిజువేలా ఎకానమీ మాత్రం క్రాస్ అయింది. ఆ తర్వాతనే ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె వర్క్ ఏం చేసిందంటే 2010లో పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైంది. మదురో డిక్టేటర్ పాలనలో డెమోక్రసీ కోసం అతనికి ఎదురుగా పోరాడింది. 2012లో మదురోకు వ్యతిరేకంగా ప్రొటెస్టులు కూడా లీడ్ చేసింది. 2014లో ఒక బిగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆమె పార్లమెంట్లో స్పీక్ చేస్తుంటే మదురో సపోర్టర్స్ ఆమెపై దాడి చేశారు. కానీ ఆమె వెనకడుగు వేయలేదు. 2017లో కూడా యుఎన్లో వెనిజువేలా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి ఎక్స్పోజ్ చేసింది. 2023లో ప్రెసిడెంట్ ప్రైమరీలో 90% ఓట్లు పొంది అపోజిషన్ లీడర్గా ఎన్నికైంది. 2024 ఎలక్షన్స్లో 67% ఓట్లతో మదురోను ఓడించింది. కానీ మదురో ఫ్రాడ్ చేసి ఆమెను బ్యాన్ చేశాడు. అరెస్ట్ వారెంట్లు ఇవన్నింటి మధ్యలో రోడ్స్ పైన ఆమె మార్చ్ లీడ్ చేసింది. ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, 2024 జూలైలో మదురో పోలీసులు
ఆమె సపోర్టర్స్పై దాడి చేసి సుమారు 200 మందిని అరెస్ట్ చేశారు. కానీ మచాడో మాత్రం దూరంగా ఉండి వరల్డ్ మీడియాకు వీటన్నింటినీ వివరంగా ఎక్స్పోజ్ చేసింది. 2023లో ఆమె అసాసినేషన్ అటెంప్ట్ ట్రై చేశారు, కానీ ఆమె సర్వైవ్ చేసి మరింత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళింది. వెనిజువెలా ప్రజలు ఆమెను ఒక ఐరన్ లేడీగా పిలుస్తారు. అసలు ఆమెకి ఎందుకు వచ్చిందంటే ఆమె డిక్టేటర్ పైన ధైర్యంగా పోరాడింది, ప్రజల డెమోక్రసీకి వాయిస్గా మారింది. ఇది నోబెల్ స్పిరిట్. మాచాడో వెనిజులా డెమోక్రసీకి సింబల్గా మారింది, లాటిన్ అమెరికాకు కూడా ప్రేరణగా మారింది. ట్రంప్కు మంచి డీల్స్ ఉన్నాయి, కానీ అతని స్టైల్ కాంట్రవర్సీస్ ప్రతికూలంగా పనిచేసింది. మాచాడోకు వచ్చింది ఎందుకంటే ఆమె పోరాటం పీపుల్స్ వాయిస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ట్రంప్కి రాలేదని మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.